నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చెప్పిన మాట ప్రకారం బీసీ గురుకుల పాఠశాలకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా 55 ఇంచెస్ టీవీ బహుకరణ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. మిర్చి లోడుతో వెళ్తున్న లారీ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి. వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వినుకొండ కొత్తపేటలోని చీఫ్ విప్ కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా చీఫ్ విప్ జీవిని కలిసి సమస్యలు వివరించవచ్చునని ఆయన కార్యాలయ ప్రతినిధులు సూచించారు. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్ కు తరలివచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారని పేర్కొన్నారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. వినుకొండ పట్టణంలో స్థానిక గీతాంజలి హై స్కూల్ మరియు లీడ్ స్కూల్స్ వారు కల్చరల్ ఫెస్ట్ ను సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతాంజలి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిన్నారులు మంచి నడవడికతో మరియు మంచి అనాలిటిక్స్ ఉన్నత స్థాయికి చేరుకొని జీవితంలో తమ లక్ష్యాలను నెరవేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అలానే తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తేవాలని, వారు తల ఎత్తుకొని గర్వపడేలా మీ ప్రవర్తన ఉండాలని చిన్నారులకు పిలుపునిచ్చారు. మంచి అలవాట్లను అలవర్చుకొని చెడును విసర్జించి పలువురికి మార్గదర్శకంగా నిలవాలని అని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి టి కృష్ణవేణి, కరెస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బీసీ గురుకుల పాఠశాలకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా టీవీ బహుకరణ చేశారు. చెప్పిన మాట మేరకు స్థానిక బీసీ గురుకుల పాఠశాలలో వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు కేంద్రాలుగా ఉన్న గురుకులాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న హామీ మేరకు వినుకొండ నర్సపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శుక్రవారం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 55 ఇంచెస్ టీవీని బహుకరించారు. చీఫ్ విప్ జీవి తరఫున శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు సీనియర్ మేనేజర్ జీవి రమణారావు, మేనేజర్ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ చాలా చిన్న వయసులో ఉన్నారు, ప్రభుత్వ గురుకుల పాఠశాల చదువుకుంటున్నారు. ఇందాక అభిప్రాయంగా చెప్పినట్టుగా ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, ఏదో జడ్జిలు కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ కూడా మీలాగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా కష్టపడి చదువుకోవాలి. మొన్న మన ఇక్కడ స్కూల్కి నర్సాపేట డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు, మేడం గారు, ప్రెసిడెంట్ డిప్యూటీ నర్సాపేట డిప్యూటీ కలెక్టర్ గారు. ఆమె చెప్పారు మాట్లాడుతూ, నేను కూడా మరి అనంతపురంలో గురుకుల పాఠశాల చదువుకున్నాను అని చెప్పారు. ఆ రోజు ఏమో డిప్యూటీ కలెక్టర్గా వచ్చారు. నెక్స్ట్ ఒక రీసెంట్ త్వరలో మళ్ళీ ఆమె మళ్ళీ కలెక్టర్ అవుతారు. మరి ఆమె కూడా గురుకుల పాఠశాల చదువుతున్నారు. ఆమె అట్లాగే మీరు కూడా గురుకుల పాఠశాల చదువుకోవడం ఒక వరం. ఎందుకంటే ఇక్కడ మంచి మీకు ఫ్రీగా మిమ్మల్ని టెస్ట్ లేకుండా మంచి బోధనిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఈ
స్కూలు దుర్గ పరిస్థితి చేసుకొచ్చింది మన ప్రీతమ నాయకులు పేదలపల్లి పెన్నిటి మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారు. ఆ రోజు ఈ రోజు మళ్ళీ ఆయన స్కూల్కి వచ్చి మీకు అవసరాల కోసం వీటిని మళ్ళీ కూడా సమకూరుస్తున్నారు. మన మట్టి అంటే ఈ మట్టి ఇక్కడ కాదండి, మరి దర్శనించి మరి దూరంగా అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనమాట, మామూలు మట్టి కంటే కూడా ఎర్ర మట్టి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆదేశాలతో. అదే టీవీ కూడా మరి తెప్పించి ఎమ్మెల్యే గారు నిన్న కూడా ఫోన్ చేశారు, అంటే అందరితో ఇచ్చిరండి, ఎందుకు లేట్ చేశారు మళ్ళీ అని కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే మనం అదృష్టంగా భావించాలి. మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లయర్స్ చదువుకున్నారు, మీలాగనే హాస్టల్లో చదువుకున్నారు. ఆయన పెద్దోడు అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యారు. అయిన తర్వాత మరి ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఇది చేశారంటే ఒకప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మీలాగా అక్కడ కూర్చున్నవాళ్ళే. ఈరోజు ఆయన డబ్బులు సంపాదించుకొని మీలాగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారా, బాగా చదువుకుంటారా, ఉద్యోగం చేస్తారా, తర్వాత ఏం చేస్తారా, సహాయం చేస్తారా, చేయరా, చేస్తారా? వెరీ గుడ్. జీవితంలో ఫస్ట్ కోరుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులకి కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజం ఉపయోగపడాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు బాలురకు రక్షాబంధన కట్టి అక్కా చెల్లెమ్మలకు అందరికీ బాస్టాగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన విద్యార్థులు మాతృమూర్తులకు పూలతో సన్మానించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ బాలశౌరయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఝాన్సీ రాణి, సరోజినీదేవి, ఇందిరాగాంధీ, కల్పనా చావ్లా, నేటి మన ప్రథమ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలలో ఉన్న వారి గురించి వివరిస్తూ గుర్తు చేశారు. నేడు అన్ని రంగాలలో స్త్రీలు ఉన్నారని, స్త్రీ పురుష భేదాలు నేడు లేవని అన్నారు. బాలికలు చక్కగా చదువుకొని జీవితంలో మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా టీచర్లను అభినందించి దుశ్శాలువ పూలమాలలతో సన్మానించారు. చివరిగా బాలికలు మహిళల యొక్క గొప్పతనం తెలియజెప్పే గీతాలకు సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు. ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ మాతృమూర్తి అని మనం అనుకోవచ్చు. స్త్రీ లేనిదే పురుషుడు ఏ విషయంలోనూ విజయం సాధించలేడు, అది సత్యం. మనందరూ అంటారు బజార్లో మగాళ్ళదే పెద్దమని, కానీ ఇంటికాడ అమ్మ పరమేశ్వరి నీకు ఏది జరగదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీ ఈ పాత్ర ప్రతి దాంట్లో కూడా. కాబట్టి అటువంటి స్త్రీలను అబలులని బలహీనులని మనం ఎప్పుడూ చూడకూడదు, గౌరవించాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా, వారిని కాపాడుకోవాలా. ఈ మధ్య అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, మృగాలుగా మారిపోతున్నారు మనుషులు. అది మంచి విధానం కాదు, దేశ భవిష్యత్తు అది మంచిది కాదు. నేడు మన దేశానికి తొలి ప్రథమ మహిళ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ విధంగా అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు. కాబట్టి ప్రతి స్త్రీ యొక్క విలువ చాలా గొప్పది. స్త్రీ యొక్క విలువ చెప్పాలంటే ఈ రోజు కాదు, 2 రోజులు చెప్పచ్చు. చిన్నప్పుడు నీవు కొద్ది గుడ్డలలో ఉన్నప్పుడు. వినుకొండ నియోజకవర్గంలోని పార్వతీపురం వద్ద శుక్రవారం ఉదయం 3 గంటల సమయంలో మిర్చి లోడుతో వెళ్తున్న లారీ 4-వీలర్ ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీశైలం నుండి గుంటూరుకు మిర్చి లోడుతో వెళ్తున్న లారీ ఆటోను ఢీకొంది. మృతుడు త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఎల్లయ్యగా గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేదరిక నిర్మూలనలో భాగంగా దిగువ స్థాయి కుటుంబాలను గుర్తించి వారికి చేయూతనిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వార్డు సచివాలయ సిబ్బందిచే P4 సర్వేను 8/3/2025 నుండి 18/3/2025 వరకు నిర్వహించేందుకు 7/3/2025న P4 సర్వేను నిర్వహించుటపై వార్డు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం నందు పురపాలక సంఘ సిబ్బంది మరియు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చీకటిగలపాలెం వద్ద గల మోడల్ స్కూల్ నందు దాల్మియా సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి
రోడ్డు పక్కన గల కాలువపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ కి ఎటువంటి గాయాలు కాలేదు. లారీ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం లారీ స్టీరింగ్ కు ఏర్పడిన సమస్య వలన లారీ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలిపారు. లారీ జమ్ములమడుగు నుండి రాజమండ్రికి వెళ్తున్నట్లు సమాచారం. నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో పాఠశాల హెచ్ఎం గంటా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేడు శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లల పెంపకంలో అమ్మల పాత్ర చాలా విలువైనదని తెలియజేస్తూ పిల్లల చదువుపై తల్లిదండ్రులు మరికొంత శ్రద్ధ పెట్టి చదివించాలని, పాఠశాలలకు రోజు హాజరయ్యేటట్లు చూడాలని తల్లిదండ్రులను కోరారు. గ్రామ మొదటి మహిళ అయిన గ్రామ సర్పంచి దూపాటి రత్నమ్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లులను సత్కరించారు. పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ టీచర్స్, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.